నమస్తే వంశీ గారు. నమస్కారం అండి. టీనేజ్లో ఉన్న పిల్లలు చాలా మంది స్టడీస్ని పక్కన పెట్టేసి అట్రాక్షన్కి గురి అవుతూ ఉంటుంటారు. తెలిసి తెలియని వయసులో కొన్నిసార్లు మైండ్ సెట్ అనేది అటువైపు టర్న్ అవుతూ ఉంటుంటుంది. ఆలోచనలు ఆ విధంగానే ఉంటుంటాయి. వాటిని ఏ విధంగా పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయించవచ్చు అంటారు? అలా అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఎస్ మేడం, యాక్చువల్గా లవ్ అనేది చాలా మంచి ఎమోషన్. కాకపోతే టీనేజ్లో ఏదైతే ఉందో ఆ టీనేజ్లో వాళ్ళకి లవ్ అనేది కంప్లీట్గా వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. అక్కడ జరిగేది అట్రాక్షన్ అనమాట. అయితే యాక్చువల్గా స్కూల్ అండ్ కాలేజీలో ప్రతి పిల్లలకి కూడా అంటే ఇలాంటి స్టడీ అనేది ఉండదు. జస్ట్ వాళ్ళు ఒక జాబ్కి ఎలా వెళ్ళాలి, ఒక ఎంప్లాయీగా ఎలా తయారవ్వాలని మాత్రమే నేర్పిస్తారు. కానీ ఇలాంటి లైఫ్లో పనికొచ్చే వాళ్ళ ఎమోషన్స్ మీద దెబ్బ కొట్టేవి కొన్ని చాలా ఉంటాయి అనమాట. ప్రతి విద్యార్థి కూడా దాన్ని తెలుసుకోవాలన్నమాట. ప్రతి పేరెంట్కి దీని పట్ల అవగాహన ఉండి వాళ్ళ పిల్లలకి చెప్తే ఓకే. కానీ ఒకవేళ పేరెంట్కి కూడా అవగాహన లేకపోతే ఆ పిల్లలు ఆ కాలంలో జరిగే ఎప్పుడైతే కాలంతో పాటు అన్ని మారుతున్నాయో పిల్లలు కూడా మారుతుంటారు, వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంటారు. కాబట్టి అలాంటి పిల్లలు చాలామంది పేరెంట్స్ నుంచి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక అవేర్నెస్ వీడియో మనం క్రియేట్ చేసేది. అయితే చాలామందికి అసలు లవ్ అంటే టీనేజ్ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారంటే సినిమాలలో యూట్యూబ్లలో చూసి ఎక్కడైతే మనం అంటే ఇక్కడ టీవీలలో సీరియల్లో సినిమాలో ఏం చూపిస్తారు లవ్ అంటే ఒక రొమాన్స్ చేసుకోవడం, వీళ్ళు ప్రైవసీగా వెళ్ళిపోవడం ఇలాంటివి చూపిస్తుంటారు. కానీ ఇలాంటి సినిమాలు చూడడం వల్ల వీళ్ళ లోపల కూడా అదే లవ్ ఏమో అన్నటువంటి ఆ భావన ఉంది. ఆ అపోహతోటి వీళ్ళు కూడా అలాంటి హీరోయిజంని ప్రతి అమ్మాయి ముందర కానీ అమ్మాయి అబ్బాయి ముందర కానీ చూడడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దీని నుంచి వాళ్ళకి అది అట్రాక్షనా లవ్వా తెలుసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను లవ్ చేయడం తప్పు అని అనట్లేదు, లవ్ చేసి ఇబ్బందులు పడడం తప్పు అంటున్నా. ఇంకొకటి, లవ్ చేయడం ఎప్పుడు రైట్ అంటే దానికి కూడా ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత లవ్ చేయడం వేరే, అసలు ఏమీ తెలియని ఏజ్లో లవ్ చేయడం చాలా తప్పు అనమాట. అయితే టీనేజ్ వాళ్ళు ఎందుకు ఈ అట్రాక్షన్కి గురవుతారంటే ప్రతి టీనేజ్కి కూడా హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వీళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఎమోషన్ అనే ఫీల్ పిల్లల లోపల పెరిగిపోతుంది. అలా ఎమోషన్ అనే ఫీల్ డెవలప్ అయినప్పుడు వాళ్ళకి సడన్గా పుట్టేదే అట్రాక్షన్. అంటే ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడాలనిపించడం కానీ, ఈవెన్ అది అబ్బాయి అమ్మాయి ఉండొచ్చు, అమ్మాయి అబ్బాయి దగ్గర మాట్లాడని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్నమాట. అయితే ఆ అట్రాక్షన్ని ఫీల్ అవ్వాలంతే. కానీ ఆ అట్రాక్షన్ని చాలామంది లవ్ అనుకుంటున్నారు. ఇలా అనుకుని చాలామంది మోసపోతున్నారు. ఇలాంటి వాళ్ళే 10th, ఇంటర్లో, డిగ్రీలో లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని ఇప్పటికీ చాలామంది పేరెంట్స్ పట్టించుకోక, అటు సైడ్ అత్తమామలు కూడా పట్టించుకోక చాలామంది అలా పెళ్ళై వెళ్ళిపోయిన వాళ్ళు ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీకు తెలిసింది లవ్వా అట్రాక్షనా? టీనేజ్ పిల్లలు అట్రాక్షన్ని లవ్ అని ఫీల్ అయ్యి ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారంటే అప్పుడు ఆ టీనేజ్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఐడెంటిటీ అండ్ రోల్ కన్ఫ్యూజన్ అనే స్టేట్లో ఉంటుంది. అంటే వేరొకరు నన్ను గుర్తించాలి, ఈవెన్ అది డ్రెస్సింగ్లో కావచ్చు, హెయిర్ స్టైల్లో కావచ్చు, లేదనుకుంటే వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, నాకు గుర్తింపు రావాలి, నేను గ్రేట్ అనే ఫీలో, లేకుంటే నేను అందంగా ఉంటా అనే ఫీలో రావాలి అనే ఐడెంటిటీ వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుందన్నమాట. నన్ను ప్రతి ఒక్కరు గుర్తించాలి. అందుకనే చాలామంది కొంచెం స్టైలిష్గా రెడీ అవ్వడం కానీ, లేకుంటే అబ్బాయిలు కూడా ఇంకా కొంచెం స్టైలిష్గా బైక్ రేస్ నడపడం కానీ, లేకుంటే స్టైలిష్గా రెడీ అవ్వడం కానీ చేస్తుంటారు అనమాట. ఇది ఐడెంటిటీ కోసం చేసేది. నెక్స్ట్, రోల్ కన్ఫ్యూజన్ వీళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. పెద్దవాళ్ళమా చిన్నవాళ్ళమా అర్థం కాదు. వీళ్ళకు ఇప్పటివరకు గడిపిన టైం ఏదైతే ఉందో అంటే 13, 14, 15, 16, 18 years, 19 years వరకు ఈ లైఫ్లో వాళ్ళు ఏదైతే గడిపారో ఇదే మా పూర్తి జీవితం అని వీళ్ళు నమ్ముతారు. అంటే కంప్లీట్గా నాకు జీవితం అర్థమైపోయింది, ఇదే జీవితం అంటే అని వాళ్ళు ఒక అపోహలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రోల్ క్లారిటీ అనేది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది కాబట్టి ఇది క్లారిటీ లేదు, కాబట్టి ఇలాంటి మిస్టేక్ జరుగుతాయి. కాబట్టి ఈ టీనేజ్లో ప్రతి ఒక్కరికి కూడా, అది బాయ్ అయినా గర్ల్ అయినా, వాళ్ళకి ఆ ఎమోషన్ వచ్చినప్పుడు కేర్ కోసం వెతుకుతుంటారు. అంటే వాళ్ళని కేర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ కేర్ ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంట్లో వాళ్ళు ఆ కేర్ చేస్తే, అంటే వాళ్ళని దగ్గరగా తీసుకొని ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఎలాంటి అట్రాక్షన్ కూడా లోనవ్వరు. అయితే టీనేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా పెరుగుతుంటాయి. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అయితే ఈ ఎమోషన్స్ వాళ్ళలో డెవలప్ అయినప్పుడు వాళ్ళని ఎవరు కేర్ చేస్తారా అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళు అట్రాక్షన్కి గురవుతారు. అయితే ఇప్పుడు ఈ కేర్ అనేది ఫ్యామిలీ చేస్తే ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీ ఒకవేళ అలాంటి కేర్ చేయలేకపోతే ట్రాక్ తప్పే అవకాశం ఉంటుంది. దాన్నే ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ అంటారు. అంటే పేరెంట్స్ ఎవరు పట్టించుకోరు. అలాంటప్పుడు ఎవరు వీళ్ళని కేర్ చేస్తారో అటువైపు వెళ్ళాలి అన్న ఆలోచన వీళ్ళలో స్టార్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు చూడండి, అన్నం పెట్టే వాళ్ళకంటే తిన్నవాని అడిగే వాళ్ళకి వీళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు టీనేజ్లో. కాబట్టి అది నాన్న కావచ్చు, ఒకవేళ అమ్మాయి అయితే నాన్న కానీ, లేదనుకుంటే బ్రదర్ కానీ వాళ్ళని దగ్గర తీసుకుని మాట్లాడడం కానీ, హ్యాండ్ షేక్ చేయడం కానీ, వీళ్ళే ఒకవేళ తను బాగుంటే ఓకే ఈరోజు డ్రెస్ చాలా బాగుంది, అలాంటి కేర్ కానీ అలాంటి ఐడెంటిటీ కానీ ఇంట్లోనే ఇస్తే
వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఆశించారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, నాకు ఒకవేళ బిర్యానీ చాలా ఇష్టం, మా ఇంట్లో కూడా అదే చేశారు, చాలా టేస్టీగా చేశారు, నేను బాగా తినేసిన. ఇప్పుడు నేను బయటికి వెళ్ళేటప్పుడు నాకు రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి, నేను మళ్ళీ వెళ్ళి తింటానా? తినలేను. ఎందుకు? ఆల్రెడీ ఇంట్లో ఆ ఫ్లేవర్ మనకి వచ్చేసింది, మనం తినేసాం, సాటిస్ఫైడ్ కదా. మా ఇంట్లో అసలు బిర్యానీ చేయట్లేదు, కానీ నాకు చాలా ఇష్టం క్రేవింగ్ ఉంటుంది కదా. కదా. అలాంటప్పుడు నేను ఏం చేస్తా, బయటికి వెళ్ళేటప్పుడు అవసరమైతే ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకురైనా తినేస్తారు, డబ్బులు లేకపోతే. అవునా? అంటే మీరు ఒకవేళ కేర్ చేస్తే సేమ్ ఇలాగే ఇంట్లో కేర్ దొరికింది కాబట్టి బయట ఇంకొకరు కేర్ చేయాలనే ఆలోచన ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ ఉండదు. ఒకవేళ మీరు దాన్ని కేర్ చేయలేకపోతే వీళ్ళు ఆటోమేటిక్గా అవుట్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, సేమ్ బిర్యానీ లాగానే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ అనేది ఇంట్లో క్రియేట్ చేయకండి. మీరు దాన్ని అంటే వాళ్ళకి ఆ ఏజ్లో కేర్ అవసరం. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా అమ్మాయి పెద్దదైంది, మా అబ్బాయి పెద్దవాడైండు, వీళ్ళకి అవసరం లేదులే నేను కేర్ చేయడం అనుకుంటారు. కానీ వచ్చిన ఆ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళ లోపల అట్రాక్షన్ పెరుగుతుంది, అట్రాక్షన్తో వీళ్ళకు ఎమోషన్స్ వస్తాయి, ఎమోషన్స్ వచ్చినప్పుడు కేర్ కావాలని కోరుకుంటాము, ఆ కేర్ ఇంట్లో ఇస్తే ఓకే, లేదంటే బయట కోరుకుంటారు. ఆ ప్రాసెస్లో జరిగే మిస్టేక్సే ఈ లవ్ ట్రాక్ అండ్ దాంతోపాటు కొంతమంది జీవితాలు ఏదైతే అనుకుంటూ ఉంటారో ఆ విధంగా కాకుండా అర్థాంతరంగా ఆగిపోతూ ఉంటుంటాయి. తెలియకుండా అటు స్టడీస్ వైపైనా కెరియర్ పైన రెండిటిపైన చాలా విపరీతంగా పడుతూ ఉంటుంది. ఆ పెయిన్ని కొన్ని ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంటుంది. ఇది పేరెంట్స్కి కూడా అర్థం కాని కన్ఫ్యూషన్. అంటే దేని వల్ల ట్రాక్ తప్పారని తెలియదు. కేరా ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది, మనం ఇంట్లో ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళకి ఈ టైంలో కావాల్సింది ఏంటి అన్న వాటిపైన కనుక పేరెంట్స్ దృష్టి పెట్టగలిగితే మేబీ ఆ ట్రాక్ అటువైపు వెళ్లకుండా అట్లీస్ట్ అన్ని షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్పేస్ దొరుకుతుంది ఫస్ట్ పిల్లలకి. ప్రతి పేరెంట్ దీన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మా పిల్లలకి టీనేజ్లో వచ్చిన తర్వాత అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది బయాలజికల్ ఫ్యాక్టర్, దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు దాన్ని ఆపాలని ట్రై చేసి ఎన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసినా అది నో వర్క్. కాబట్టి ప్రతి పేరెంట్ గుర్తించాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మరి ఇలా టీనేజ్లో ఇలా లవ్లో పడుతున్నారైతే క్లారిటీ వచ్చింది, మరి ఏం చేయాలి పేరెంట్స్? ఫస్ట్ మీ పిల్లల దగ్గర మీరు చాలా ఫ్రీగా కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా చేయాలంటే మీ పిల్లలు ఒకవేళ టీనేజ్లో వచ్చినా కూడా మీ దగ్గర అన్నీ షేర్ చేసుకోవాలి. ఒకవేళ అమ్మాయి అయితే నాన్న దగ్గర కొంచెం ఎక్కువ ఫ్రీగా షేర్ చేసుకుంటుంటారు, అదే అబ్బాయి అయితే అమ్మ దగ్గర ఎక్కువ షేర్ చేసుకుంటారు. లేదు ఇంకా కొన్ని పర్సనల్స్ ఉన్నాయంటే కనీసం మీ కూతురు తల్లి దగ్గర, కొడుకు తండ్రి దగ్గర ఇలాంటి షేర్ చేసుకునేటువంటి అలాంటి ఫ్రీనెస్ ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే మన ఇండియాలో అథారిటీ పేరెంటింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేరెంట్స్ ఈ అథారిటీ పేరెంటింగ్ అంటే ప్రతిదాన్ని వీళ్ళు చెలాయించాలని చూస్తుంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూస్తే ఏంటి అక్కడ చూస్తున్నావు, అబ్బాయిలు చూస్తున్నావు ఏంటి, అబ్బాయిలు చూస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఓహో నేను అలా చూడడం తప్పు, నేనేదో తప్పు చేస్తున్నా అన్న ఫీల్లో ఉంటుంది. అంటే పిల్లలు ఒకవేళ మంచి కమ్యూనికేషన్ ఉన్నట్లయితే పేరెంట్స్ ఫస్ట్ అట్రాక్షన్ జరుగుతుంది అని మీకు అందరికి క్లారిటీ వచ్చింది, ఫస్ట్ ఆ అట్రాక్షన్ని యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి వచ్చి అమ్మ ఇలా ఒక జరిగింది మా క్లాస్లో అంటే వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటారు అంటే జస్ట్ పేరెంట్స్ ఏం చేయాలంటే ఆ అట్రాక్షన్ని యాక్సెప్ట్ చేసి ఓకే నాన్న అలా నాకు కూడా జరిగింది, ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయి, అలా నాకు కూడా జరిగింది, అది ఏజ్ ఎఫెక్ట్, అలా జరగడం వల్ల అది ప్రేమ కాదు, అది జస్ట్ అట్రాక్షన్, అది ఒక ఫీల్ మాత్రమే అని నువ్వు అక్కడ అథారిటీ పేరెంటింగ్ వాడకుండా అడల్ట్ టు అడల్ట్ పేరెంటింగ్ వాడండి. అంటే అడల్ట్ టు అడల్ట్ అంటే మీ వాళ్ళు ఎలాగో అడల్ట్ స్టేజ్లో ఉన్నారు, మీరు కూడా వాళ్ళ మారండి. ఎందుకంటే మీరు ఆ స్టేజ్ని ఎక్స్పీరియన్స్ చేసిర్రు కాబట్టి వాళ్ళకి ఇంకా చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళకి ఓహో అంటే ఇప్పుడు చూడండి వాళ్ళ కమ్యూనికేషన్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉందనుకోండి, అలా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు మనం బెదిరించి చెప్తే మారరు, వాళ్ళు వేరే ప్రైవసీ కోసం ఎదురు చూస్తారు. లేదు అలాగే ఫ్రీగా కమ్యూనికేట్ చేస్తే ఓకే అంటే ఇది జెన్యున్గా జరిగేది, మా మమ్మీ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇది లవ్ కాదు అని వీళ్ళు ఆటోమేటిక్గా అక్కడ రియలైజ్ అవుతారు. పేరెంట్స్ ఒకవేళ ఏమైనా చెప్పాలనుకుంటే కూడా అప్పుడు చెప్తేనే వర్కౌట్ అవుతుంది. దాంతోపాటు పిల్లలకి ఆ టీనేజ్కి రాకంటే ముందు కూడా లేదు అప్పుడు చెప్పకపోతే ఇప్పుడైనా చెప్పండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పండి, వాళ్ళకు క్లారిటీ వస్తుంది. అంటే పొరపాటున ఎవరైనా పట్టుకుంటే కూడా దిస్ ఈజ్ గుడ్ టచా బ్యాడ్ టచా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ ఫస్ట్ ఇంకా కొంచెం ఇలాంటివి చెప్తూనే వాళ్ళ గోల్స్ పట్ల ఫోకస్ చేయమని చెప్పండి. ఎందుకు గోల్స్ పట్ల ఫోకస్ చేయమంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ని అచీవ్ చేస్తే మీ లైఫ్లో మీరు ఎలాంటి పర్సన్స్ కావాలనుకున్నారో అలాంటి వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. లేదు అంటే ఎవరో మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలంటే అది ఈవెన్ అబ్బాయినా అమ్మాయినా మీ గోల్స్ ఆటోమేటిక్గా అచీవ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు కోరుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఒకవేళ అబ్బాయిలు కన్నా ఒకవేళ అమ్మాయిల వెంట పడుతున్నారనుకోండి ఆటోమేటిక్గా మీ గోల్ అచీవ్ చేయడానికి మీకు టైం మనీ మీరే స్వయంగా వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీరు గోల్స్ అచీవ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు కావాల్సిన గర్ల్స్ ఆటోమేటిక్గా వస్తారు.
దాని తర్వాత ప్రతి పేరెంట్ కూడా కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ గురించి చెప్పాలి. ఇది 2 టైప్స్ ఆఫ్ లవ్. కండిషనల్ లవ్ అంటే ఈ టీనేజ్లో తెలియక చాలామందికి అంటే ఫోన్స్లో చాలా డిస్కషన్స్ జరుగుతుంటుంది. నువ్వు టైంకి ఫోన్ చేయాలి, ఉదయం చేసినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఎటు వెళ్తున్నావు నాకు చెప్పి పోవాలి, చెప్పకుండా పోదు. ఇది కండిషనల్ లవ్. ఇది కండిషనల్ లవ్ వల్ల అంటే ఇది ట్రూ లవ్ కాదనమాట, ఇన్సెక్యూరిటీ. ఇది కండిషనల్ లవ్ అంటే ఫ్యామిలీలోనే ఒక ట్రూ లవ్ నీకు దొరుకుతుంది. అది మదర్ నుంచి, ఫాదర్ నుంచి, ఎవరైతే మన బ్రదర్ సిస్టర్ ఉన్నారో వాళ్ళ నుంచి మాత్రమే దొరుకుతుంది. సో అన్కండిషనల్ లవ్ అనేది ట్రూ లవ్ కాదు. అలాంటివి ఉంటే వెంటనే వదిలేయండి. ఎందుకంటే నేను ఇంత క్లారిటీగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఆటోలో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా నువ్వు ఎంత లగేజ్ తీసుకుపోతున్నావు ఎవరు పట్టించుకోరు. ఒక ఫ్లైట్లో వెళ్ళాలంటే నీకు లగేజ్ అనేది లిమిటెడ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు హై లగేజ్ పెట్టుకుంటే విమానం ఎగరడంలో ప్రాబ్లం వస్తుంది. సేమ్ మీరు కూడా అనవసరమైన విషయాల పట్ల ఇప్పుడు చిన్న ఏజ్లోనే లవ్ అని కానీ లేదనుకుంటే అనవసరమైన విషయాలు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్లు ఇలాంటి వాటికి ఫోకస్ చేస్తే ఇది కూడా మీకు అనవసరమైన లగేజే. ఎక్కడైతే ఆ ఫ్లైట్ ఎగరడంలో లిమిటెడ్ లగేజ్ ఉంటేనే అది ఎంత బాగా ఎగురుతుందో, మీరు కూడా అనవసరమైనవి ఏదైతే లగేజ్ ఉందో వాటిని దూరం చేసుకుంటేనే మీరు కూడా మీ లైఫ్లో అంత బాగా ఎదగలుగుతారు. కాబట్టి కొంత ఏజ్ వరకు దాన్ని లిమిటెడ్లో ఉండండి. తర్వాత లవ్ అనేది ఒక మంచి ఎమోషన్, అది అన్కండిషనల్ లవ్ లాంటిది. తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నాక కూడా అద్భుతంగా దాన్ని ఎంజాయ్ చేసి ముందుకు తీసుకెళ్ళొచ్చు. మీరు అన్నట్టుగానే టీనేజ్ వయసులో అనేది చేంజెస్ అనేది కామన్గా వస్తుంటుంటాయి. ప్రతి పేరెంట్ కూడా దాన్ని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసి అడల్ట్ టు అడల్ట్ అన్న ఫార్ములా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళలా మారి ఎప్పుడైతే ఆ ఫీలింగ్ని మనం కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఇది ఒక కామన్ అట్రాక్షన్, ఈ వయసులో జరిగేదే ఇది అని చెప్పి దాని వ్యత్యాసాన్ని కనుక చూపించగలిగితే, పేరెంట్స్ రోల్ని ప్లే చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి కూడా కొన్నిటిని ఏవైతే చెప్పుకోవాలనుకుంటూ ఉంటారో ఎక్కడో వెతకరు, డైరెక్ట్ ఏ ఎమోషన్ అయినా సరే ఫస్ట్ వచ్చి నాకు ఇది అనిపిస్తుంది అని చెప్పేసే అవకాశం దొరుకుతూ ఉంటుంది పేరెంట్స్కి. వాళ్ళు చెప్పుకునే అవకాశం ఎప్పుడైతే పేరెంట్స్ ఇస్తూ ఉంటుంటారో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగవు. ఎందుకంటే చిన్న వయసులోనే వినకూడనివి వింటూ ఉన్నాం, చూడకూడనివి చూస్తూ ఉన్నాం. మా పిల్లలైనా ఇలా అన్న షాక్ అయ్యే పేరెంట్స్ కూడా ఉన్నారు. అటువంటి షాకింగ్ న్యూస్లు వినకుండా ఉండాలి అన్న, పిల్లలు ట్రాక్ తప్పకుండా ఉండాలన్న కమ్యూనికేషన్ అండ్ దాంతోపాటు వాళ్ళు అడల్ట్కి వచ్చినప్పుడు అడల్ట్లానే ప్లే చేయగలిగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. సో చాలామంది కౌన్సిలింగ్ అడుగుతూ ఉంటుంటారు, ఎస్పెషల్లీ టీన్స్ పిల్లలకి సంబంధించి ఈ వయసులో వాళ్ళ టైంని కొంచెం మేము ప్రాపర్గా సెట్ చేయాలనుకుంటున్నాం, లేదంటే చదివింది గుర్తుంచుకోవట్లేదు, ఇలా మెమొరీ పవర్కి సంబంధించి అడుగుతుంటారు. సైకలాజికల్గా కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి, వాటికి సంబంధించి అడుగుతూ ఉంటుంటారు. మనం సెషన్స్ తీసుకునే అవకాశం అంటే కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉందా? ఎస్ మేడం, కౌన్సిలింగ్ అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా అవైలబుల్గా ఉంది. లేదు మేము 10 days క్లాస్లో వస్తాము అంటే అక్కడ మెమరీ స్కిల్స్, స్టడీ స్కిల్స్ నేర్చుకుంటామంటే నేను అక్కడ మెమరీ ప్లస్ స్పీడింగ్ నేర్పిస్తాను. దాంతోపాటు ఇలాంటి లైఫ్కి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా అక్కడ 10 days పాటు మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే అక్కడ ఓన్లీ స్టడీ టిప్స్తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాను అనమాట నేను. సో ఎప్పుడు ఉండబోతుంది క్లాస్? ఈ మంత్ ఏమన్నా మనం తీసుకునే అవకాశం ఉంది? ఎస్ మేడం, August 5th నుంచి మనది ఒక బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది మేడం. అది ఆన్లైన్ జూమ్లో లైవ్ ఉంటుంది. సో డోంట్ మిస్, ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి కూడా, పేరెంట్స్కి కూడా ఎస్పెషల్లీ ఖచ్చితంగా మేడం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక పేరెంట్స్ కనుక చూస్తూ ఉంటుంటే లైఫ్ స్కిల్స్ అండ్ దాంతోపాటు మెమరీ పవర్ గురించి అండ్ స్పీడ్ రీడింగ్ ఏ విధంగా చేయాలన్న వాటిపైన కూడా కంప్లీట్ నాలెడ్జ్ అండ్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డైలీ జూమ్లో క్లాస్ తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే 10 days ఈ క్లాస్ ఉంటుంది. పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. ప్రతిదీ మనకు ఉపయోగపడే సెషన్ అని చెప్పొచ్చు. ఒకసారి కనుక మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే సెషన్ అటెండ్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.